చేస్తున్నా రాబుతున్నా మేము గత 12 సంవత్సరాల నుంచి గురుజన గ్రూప్ అధికారులు పనిచేస్తూ ఉన్నాము. మా డ్యూటీ టైం మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మేము పర్ డే 14 గంటలు జాకరీ చేస్తూ ఉన్నాము. కానీ మాకు ఇచ్చేటువంటి శాలరీ 10,500, 12,900 రూపాయలండి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా మాకు ఆ శాలరీ జాబితా కారణంగా మా భార్య బిడ్డలు పోషించుకోవడం కారణంగా మేము గత 32 రోజుల నుంచి మా గురుజన గ్రూప్ అధికారులు చూస్తూ ఉన్నాము. అయ్యా మాకు శాలరీ పెంచి మమ్మల్ని సిఆర్టీగా చేసి శాలరీ పెంచండి అని. కానీ వాళ్ళు ఎవరు మా దృష్టికి మా విషయమే పట్టించుకోకుండా ఉన్నారండి. అందువల్ల మాకు దిక్కు లేక ఈరోజు మీ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నామండి మాకు శాలరీ పెంచమని చెప్పి. ఎందుకంటే ఇదన్నా మా యొక్క దయనీయ పరిస్థితి వాళ్ళు గమనించి వాళ్ళ మనసు కలిగి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. మీ అందరికీ యొక్క సహాయ సహకారాలతో మాకు న్యాయం జరగాలని చెప్పి మమ్మల్ని కాంట్రాక్ట్ ఎస్టెన్షన్స్గా మార్చి మాకు 2022 పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు చెల్లించి మా భార్య బిడ్డల్ని మా దేవుడు చల్లగా ఉండాలి, మా భార్య బిడ్డలు కాపాడాలని చెప్పి చూసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయిపోయిందా సార్? అవుట్ సోర్సింగ్ వద్దు, అవుట్ సోర్సింగ్ వద్దు. ఓకే చేస్తున్నా రాబుతున్నా మేము గత 12 సంవత్సరాల నుంచి గురుజన గ్రూప్ అధికారులు పనిచేస్తూ ఉన్నాము. మా డ్యూటీ టైం మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మేము పర్ డే 14 గంటలు జాకరీ చేస్తూ ఉన్నాము. కానీ మాకు ఇచ్చేటువంటి శాలరీ 10,500, 12,900 రూపాయలండి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా మాకు ఆ శాలరీ జాబితా కారణంగా మా భార్య బిడ్డలు పోషించుకోవడం కారణంగా మేము గత 32 రోజుల నుంచి మా గురుజన గ్రూప్ అధికారులు చూస్తూ ఉన్నాము. అయ్యా మాకు శాలరీ పెంచి మమ్మల్ని సిఆర్టీగా చేసి శాలరీ పెంచండి అని. కానీ వాళ్ళు ఎవరు మా దృష్టికి మా విషయమే పట్టించుకోకుండా ఉన్నారండి. అందువల్ల మాకు దిక్కు లేక ఈరోజు మీ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నామండి మాకు శాలరీ పెంచమని చెప్పి. ఎందుకంటే ఇదన్నా మా యొక్క దయనీయ పరిస్థితి వాళ్ళు గమనించి వాళ్ళ మనసు కలిగి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. మీ అందరికీ యొక్క సహాయ సహకారాలతో మాకు న్యాయం జరగాలని చెప్పి మమ్మల్ని కాంట్రాక్ట్ ఎస్టెన్షన్స్గా మార్చి మాకు 2022 పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు చెల్లించి మా భార్య బిడ్డల్ని మా దేవుడు చల్లగా ఉండాలి, మా భార్య బిడ్డలు కాపాడాలని చెప్పి చూసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయిపోయిందా సార్? చేపిస్తారండి. మాకు వచ్చే శాలరీ 10,500, అదే టీచర్లకైతే 12,900 రూపాయలండి. ఉదయం 5 నుంచి సాయంత్రం 9 వరకు ఎవరైనా చేస్తారు సార్. 14 గంటలు. మాకు ఆదివారాలు ఉండవు, పండగలు ఉండవు, సెకండ్ సాటర్డే ఉండవు, ఏమి ఉండవండి. ఎంత ఒళ్ళు ఏది ఆడిస్తున్నారు, ఎవరిస్తున్నారు సార్? ఎవరెవరు పిల్లలకి ఇస్తారు, మాకు ఉండవండి. మాకు సెలవులు రెండే అండి, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఇంకేం ఉండవండి. ఇంత శ్రమదోపిడీ చేసుకొని 2 రోజుల నుంచి మా యొక్క డిమాండ్స్ ఏం లేదండి. మాకు 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించి మమ్మల్ని ఒక సిఆర్టీగా చేయండి అని చెప్పి మేము 32 రోజుల నుంచి 2012 ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు, అంతా ఎంఏ బీడీలు, ఎంఎస్సీ బీడీలు, పిహెచ్డీలు ఉన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ చేస్తాం సార్. అప్పుడు వాళ్ళు చేస్తాం ఇదే గురించి అధికారులు మమ్మల్ని మాయ చేసి ఆ సంవత్సరం పోగొట్టారండి. ఇప్పుడు వచ్చినా కూడాను మీకు ఎందుకు చేస్తాం అల్లంటే కొండబీడు వర్క్ చేస్తే ఇప్పుడు వరకు బిల్ రాలా. అదే సార్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ ఇప్పుడు బిల్ రాలా చేస్తున్నారు సార్. శ్రమదోపిడీ ఇంకా నిర్మూలించాలి సార్. పెట్టి తీసుకోవసరం పెట్టండి. ఓకే పర్ల ఇట్లా పట్టుకోండి. పాఠశాల వర్క్ చేస్తే ఎప్పుడు పాఠశాల వర్క్ చేసి ఇప్పటికి దగ్గరికైనా 2.5 years అయింది. ఇప్పుడు వరకు బిల్ ఇవ్వాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తీసుకోండి. చేపిస్తారండి. మాకు వచ్చే శాలరీ 10,500, అదే టీచర్లకైతే 12,900 రూపాయలండి. ఉదయం 5 నుంచి సాయంత్రం 9 వరకు ఎవరైనా చేస్తారు సార్. 14 గంటలు. మాకు ఆదివారాలు ఉండవు, పండగలు ఉండవు, సెకండ్ సాటర్డే ఉండవు, ఏమి ఉండవండి. ఎంత ఒళ్ళు ఏది ఆడిస్తున్నారు, ఎవరిస్తున్నారు సార్? ఎవరెవరు పిల్లలకి ఇస్తారు, మాకు ఉండవండి. మాకు సెలవులు రెండే అండి, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఇంకేం ఉండవండి. ఇంత శ్రమదోపిడీ చేసుకొని 2 రోజుల నుంచి మా యొక్క డిమాండ్స్ ఏం లేదండి. మాకు 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించి మమ్మల్ని ఒక సిఆర్టీగా చేయండి అని చెప్పి మేము 32 రోజుల నుంచి 2012 నుంచి
ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు, అంతా ఎంఏ బీడీలు, ఎంఎస్సీ బీడీలు, పిహెచ్డీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం చేస్తున్నాం సార్. అప్పుడు వాళ్ళు చేస్తాం ఇదే గురించి ఉద్యోగ అధికారులు మమ్మల్ని మాయ చేసి ఆ సంవత్సరం పోగొట్టారండి. ఇప్పుడు వచ్చినా కూడాను మీకు ఎందుకు చేస్తాం వెళ్ళండి అదే గుంపులు కూడా చాలా కొండబీడు వర్క్ చేస్తే ఇప్పుడు వరకు బిల్ రాలా. అదే సార్ చెప్తున్నా. అదే గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఇప్పుడు బిల్ రాలా. చేస్తున్నారు సార్. శ్రమదోపిడీ ఇంకా నిర్మూలించాలి సార్. పెట్టి తీసుకోవసరంలా. అవసరం పెట్టండి తీసేసి. దేవుడు ఇస్తాడు మనకి ఏముంది. ఓకే పర్లా ఇట్లా పట్టుకోండి. ఎప్పుడు పాఠశాల వర్క్ చేస్తే ఎప్పుడు పాఠశాల వర్క్ చేసి ఇప్పటికి దగ్గరికైనా 2.5 years అయింది. ఇప్పుడు వరకు బిల్ ఇవ్వాలా. థ్యాంక్ యూ సార్ తీసుకోండి. కొండబీడు We want!